పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మలను ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు పరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము.
శక్తుడైన యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము సాతానుపై అధికారమిచ్చును కలిగిన యేసునామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసునామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయనా. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మలను బలపరచుచున్న దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపాసత్య సంపూర్ణ మీకు వందనాలు. దయగలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు చేయుచున్న ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మీ ఆత్మశక్తిని సహాయమును మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము
మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ప్రభువును ప్రియరా, ఇక్కడ దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సహజంగా మనం అనేక సమయాలలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. మన పరిస్థితులను బట్టి, మన అవసరతలను బట్టి దేవునికి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలు చేసేటప్పుడు మన ఉద్దేశం ఏమిటంటే, మన ప్రార్థన ప్రభువు ఆలకించాలి, అలాగే మనం అడిగిన వాటికి ప్రభువు జవాబు ఇవ్వాలి. ఇది మన ఉద్దేశం. మన ప్రార్థన ప్రభువు వినాలి, మన ప్రార్థనకు ప్రభువు జవాబు ఇవ్వాలి. అయితే ఎప్పుడు జరుగుతుంది ఇది? మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అని అంటే ఎప్పుడు జరుగుతుంది అని అంటే, దావీదు గారు దేవుణ్ణి ఏమర్థం చేసుకున్నాడంటే, మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలి అని అంటే మన హృదయము యథార్థంగా ఉండాలి అనేది దావీదు గారు తెలుసుకున్నాడు. హృదయము యథార్థముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనం కూడా యథార్థంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి ప్రభు మనకు సహాయం చేస్తాడు. అలాంటి ప్రార్థన చేయటం ద్వారా దేవుని ఆశీర్వాదములు కూడా మనం పొందుకుంటాం. అందుకని ఇక్కడ 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. దేవుడు ఎవరంటే ఇష్టపడుతున్నాడు అంట? యథార్థవంతులయందు నీవు ఇష్టపడుచున్నావు. అందుకనే కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. అంటే దేవుడు ఇష్టపడేది ఎవరినంటే యథార్థముగా ఉన్నవారిని ఇష్టపడుతున్నాడు. అలాగే మనము కూడా యథార్థతను కలిగి ఉండాలి. మనలో యథార్థత ఉన్నప్పుడు మనమంటే ప్రభు ఇష్టపడతాడు. మనలో యథార్థత ఉన్నప్పుడు మరి మన జీవితంలో ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని దావీదు గారు అర్థం చేసుకొని దేవునికి చెబుతా ఉన్నాడు, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. మాలో యథార్థత ఉంటేనే మీరు ఇష్టపడుతున్నారు అనేది నేను ఎరుగుదును, నేను తెలుసుకున్నాను ప్రభా. చూసారా? కాబట్టి దేవునిని మనం ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట మనం అన్ని విషయాల్లో యథార్థముగా ఉండటం నేర్చుకోవాలి. ఏమిటా యథార్థత? చిన్న చిన్న విషయాలే, పెద్ద పెద్ద గొప్ప విషయాలేం కాదు. మన స్థాయిలో మనం యథార్థంగా ఉండటం ఏమిటి అని అంటే, ప్రతిదినము దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని మనం గడుపుతూ ఉండాలి. ప్రతిదినము ఉదయం లేవగానే నీ సమయాన్ని దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి
1 గంట అయినా నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టాలి. అది కూడా నమ్మకంగా ప్రతిరోజు చేయాలి. ప్రతి దినము ఆ ప్రార్థన నువ్వు చేసుకుంటూ ఉండాలి. అది యథార్థత. అలాగే దేవుని వాక్యం చదివే విషయాల్లో వాక్యమును నమ్మకంగా చదువుతూ వెళ్ళాలి. అది యథార్థత. అలాగే దేవుని పరిచర్య చేసే విషయాలలో కూడా మరి ఆయన పరిచర్య మన ముందు ఉన్నప్పుడు నమ్మకంగా ఆయన పనిని మనం చెయ్యాలి, యథార్థంగా ఉండాలి. అలాగే దేవుని విషయాలలో ఎక్కడ కూడా మనం పొరపాటు చేయకుండా ప్రభు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అనే ఆ మనస్సుతో మనం ప్రయాసపడాలి, యథార్థంగా ఉండాలి. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. అదిగో ఆ వాక్యం ఎదురుగా ఏం రాసుకున్నాం? యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా మనం ఉండాలి. అందుకనే దావీదు గారు, ప్రభా నీవు యథార్థవంతుల ఎడల ఇష్టపడుచున్నావని నాకు అర్థమైంది. మన పనుల్లో, మాటల్లో, మన జీవితంలో, మన కుటుంబంలో, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో యథార్థముగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. మరి మేము కూడా యథార్థముగా ఉండటానికి సహాయము చేయండి అని దేవుణ్ణి అడుగుతూ యథార్థంగా ఉంటున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే, నీవు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. యథార్థముగా నేను ఉన్నానయా అని అంటున్నాడు. కావున ప్రభునందు పిల్లరా, ఈ యథార్థత మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. వాక్యానుసారముగా యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనం చేసే ప్రార్థన ప్రభు ఆలకించి సహాయము చేస్తాడు. కాబట్టి దేవుడు మన పట్ల తన కార్యము చేయాలి అనంటే, తన ఆశీర్వాదాలు మనకు ఇవ్వాలి అనంటే మనం ఎలా ఉండాలండి? యథార్థవంతులుగా మనము జీవించాలి. తర్వాత ఆ యథార్థతతో పాటుగా మనలో ఇంకా ఏముండాలి అనంటే, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పిల్లలు గమనించండి, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. అంటే ఈయన కోరిక ఏమిటంటే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం. ఎవరి కోసం జీవించాలనుకుంటున్నాడు? దేవుని కొరకు జీవించాలి. కొంతమంది ఎవరి కొరకు నువ్వు జీవిస్తున్నావంటే, నా మనవల కొరకు జీవిస్తున్నానయ్యా అని అంటారు కొంతమంది.
ఒక అతనిని దేనికి నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే తినటం కోసం జీవిస్తున్నాను అని అంటాడు ఇంకొక అతను. ఇంకొకళ్ళేమో ఈ భూమిని ఆస్తుల్ని నమ్ముకొని ఈ ఆస్తిని కాపాడుకోవడం కోసం జీవిస్తున్నానంటారు. రకరకాలుగా జీవిస్తూ ఉంటారు. కొంతమంది రాజకీయాల కోసం జీవిస్తారు, కొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం జీవిస్తారు, కొంతమంది రకరకాల వాటిని మనసులో పెట్టుకొని వాటి కొరకు జీవిస్తూ ఉంటారు. కానీ వీటిల్లో ఏది కూడా మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. ఈ లోకము కొరకు మనం జీవించేది, లోకము కొరకే మనం చేసేది ఏది కూడా మనల్ని పరలోకానికి తీసుకొని వెళదాం. మరి ఏం తీసుకెళ్తుంది? మనం ఎవరి కొరకు జీవించాలని ఉంది 19వ వచనంలో, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము. ఎవరి కొరకు జీవించాలండి? మనం దేవుని కొరకు మనము జీవించాలి. దేవుని కొరకు జీవించడం అంటే ఏంటి? ఏదో తెల్ల వస్త్రం వేసుకొని ఎప్పుడు దిగాలుగా దేవుడా 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 అంటా కూర్చోమని కాదు. దేవుని కొరకు జీవించడం అది కాదు. దేవుని కొరకు జీవించడం అంటే ప్రతిరోజు నువ్వు దేవుని పనిని చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కొంత సమయాన్ని దేవునికి నువ్వు ఇవ్వాలి. ప్రతిరోజు దేవునిని చూడాలి. ఎలా చూడగలం మనం దేవుణ్ణి? ఎలా చూడగలం దేవుణ్ణి? ప్రతి దినము ఆయన ముఖ దర్శనము మనం చేసుకోవాలి. ప్రతి దినము దేవుని వాక్యం దగ్గర కూర్చోవాలి. ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం. ఎవరి కొరకు జీవించాలి మనం? దేవుని కొరకు. ఎప్పుడు మనం ఏదో మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన వ్యాపారాల కోసం, మన పొలం పనుల కోసం, మన ఉద్యోగాలు, ఎప్పుడు వీటి కోసమే కాదు మనం బ్రతకాల్సింది. దేవుని కొరకు జీవించడం అనేది నేర్చుకోవాలి. అబ్రహాం గారికి ఎంత పొలం ఉందండి, ఎంత పొలం ఉంది, ఎన్ని పశువులు ఉన్నాయి, ఎంత ఆస్తిపరుడు, ఎంత మంచి వ్యవసాయకుడు అబ్రహాం. కానీ ఆ పొలాల కోసం, ఆ ఆస్తుల కోసం బ్రతకల అబ్రహాం. పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను అని ఉన్నది. దేవుని కొరకు జీవించాడు. ఎవరి కొరకు జీవించాడు? దేవుని కొరకు జీవించాడు. అలాగే బైబిల్లో చాలా చాలా పెద్ద పెద్ద ఆస్తిపరులు ఉన్నారు. యోబు ఆస్తిపరుడే. ఆయనకు అనేకమైన గొర్రెలు, గాడిదలు, ఆస్తులు, పొలాలు ఎంతో ఉన్నాయి. కానీ వాటి మీద దృష్టి పెట్టలా, దేవుని మీదే దృష్టి పెట్టాడు. అలాగే ఇస్సాకు, ఆయనకి పొలాలు ఉన్నాయి. యాకోబుకి, ఆయనకి పొలాలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఆస్తిపరులు వీళ్ళందరూ. కానీ దేవుని మీద దృష్టి పెట్టారు. కావున పిల్లరా, నీవు ఏదన్నా చేయగానే మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. చెప్పండి అందరూ, మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద పెట్టాలి. అప్పుడు దేవుని సన్నిధిని, దేవుని శక్తిని మనం కలిగి ఉంటాము. అందుకని అక్కడ పౌలు గారు అంటున్నాడు, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించి ఉన్నాడు. కావున ప్రభునంతులరా, మనము దేవుని ఆశీర్వాదాలు పొందటానికి మనం చేయాల్సిన పనులు ఇవి.
దావీదు గారు ఏమంటున్నాడు? నీవు యథార్థవంతుల ఎడల నువ్వు ఇష్టపడుచున్నావయ్యా, నేను కూడా యథార్థంగా ఉంటున్నాను అని చెప్పాడు. యథార్థత అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తు కొరకు జీవించుచున్నాను. దేవుని కొరకు జీవించాలి అనే మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా మనకి వస్తాయి. అంతేకాకుండా ఇంకా మనం ఎలాగూ జీవించాలి, దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందాలి అని అంటే, కీర్తనల గ్రంథంలో 55వ కీర్తన చూడండి. 55వ కీర్తన 23వ వచనం. 23. దేవా, నాశన కోపములో నీవు వారిని పడవేయుదు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అందరూ మీ చేయి పైకి లేపితే అందరూ చెప్పండి, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. ఏముంచాలండి? నమ్మిక. అనగా మనకు కొన్ని శోధనలు వస్తాయి, కానీ ప్రభు నన్ను వదిలిపెట్టడు అనే విశ్వాసం ఉంచాలి. నీకు కొన్ని ఇబ్బందులు, కష్టాలు వస్తాయి, కానీ ఆయన నన్ను విడువడు, నన్ను ఎడబాయడు అనే విశ్వాసం ఉంచాలి. శోధనలు ఎన్ని వచ్చినా సరే, ఇబ్బందులు ఎన్ని కలిగినా సరే, ఆయన నన్ను విడువడు, నన్ను ఎడబాయడు అనే విశ్వాసం మనకి ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు 23వ వచనంలో, దేవా, నాశన కోపములో నువ్వు వారిని పడవేయదు. అంటే దేవుని మీద విశ్వాసం ఉంచని వారు, దేవుని మీద ఆధారపడిన వారు ఎలాగూ క్రింద పడవేయబడతారు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతకరు. రక్తాపరాధం అంటే మరి రక్తము చిందించే పనులు చేయటం, ఆ నరహత్య, అలాగే గర్భములోనే పిల్లలు కొంతమంది అబార్షన్ చేయించుకుంటారు, భ్రూణ హత్య అంటాం, అది కూడా రక్తాపరాధమే. ఇలాగూ రకరకాల రక్తాపరాధాలు ఉన్నాయి మనుషులు. ఈ యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుని మరి సిలువకు అప్పగించాడు. అది ఆయన మీద ఉన్న రక్తాపరాధం. కావున ప్రియులారా, మన జీవితంలో మన మీద కొన్ని రక్తాపరాధాలు ఉంటాయి. ఆ రక్తాపరాధులను వంచకులు అనంటే మరి ఉన్న దానిని వంచన చేసి, వంకర తిప్పి, వక్రీకరించి మాట్లాడేవారు వంచకులు. ఇలాంటి వారు, వాళ్ళ పరిస్థితి ఏమిటంటే సగము కాలమైన బ్రతుకరు, హాఫ్ లైఫ్. ఏదో నడి వయసులో చనిపోయారంటారే, అది అలాగైపోతారు వాళ్ళు. ఎందుకు? దేవుని మీద విశ్వాసం ఉంచనందువలన, దేవుని మీద ఆధారపడనందువలన. కానీ ఇక్కడేమంటున్నాడు? నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో ప్రభు నాకు సహాయము చేస్తాడు. ఆ నమ్మకం ఉంచుతున్నావా? విశ్వాసమును నువ్వు ఉంచుతూ ఉన్నావా? ఆయన నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను వదిలిపెట్టడు. నేను కష్టాల్లో ఉన్నా సరే ఆయన నన్ను వదిలిపెట్టడు. నేను శోధనలో ఉన్నా సరే ఆయన నన్ను విడువడు. నేను కృంగిపోయినా సరే నన్ను లేవనెత్తుతాడు. ఆయన నాకు సహాయము చేయువాడు, నన్ను లేవనెత్తువాడు ఆయనే.
ఆ నమ్మిక మనం దేవుని మీద ఉంచుతున్నామా? చూడండి, దేవుని గురించి ఆయన మీద నమ్మకముతో కూడిన మాటలు ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదో చూద్దాం. 1 సమూయేలు గ్రంథం తీయండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. చూసారా? దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు ఆయనే. నా జీవితంలో ఏది జరిగినా సరే ఆయనే నాకు చేసేది. తర్వాత ఏమంటున్నాడు? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. మట్టిలో ఉన్నవారిని, తక్కువ స్థాయిలో ఉన్నవారిని కూడా ఉన్నత స్థాయిలో పెట్టగలిగింది ఆయనే. తర్వాత ఏమంటున్నాడు? లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమి అంటే కొరతల్లో ఉన్నవారు, దరిద్రతలో, బీదరికంలో ఉన్నవారు. అలాంటి వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అనగా ఏదో ఒక రోజు నన్ను లేవనెత్తుతాడు అనే విశ్వాసము నీవు కలిగి ఉండాలి. ఒక దినం ఉన్నది, ఆ రోజున నాకు విడుదల వస్తుంది అనే విశ్వాసం నీకు దేవుని మీద ఉండాలి. ఒకానొక దినాన నా ప్రభు నా కన్నీరు తుడుస్తాడు, నా కన్నీటిని తుడిచి సంతోషాన్ని ఇస్తాడు. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఈ లేమి పరిస్థితుల్లో, ఈ అంధకారపు పరిస్థితుల్లో, ఈ శోధన కాలంలో ఆయన నన్ను విడువడు, నన్ను తప్పకుండా నా చేయి పట్టుకొని నడిపించి లేవనెత్తి నన్ను సంతోషింపచేస్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. అదండి, నేనైతే ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇంకేమంటున్నాడు? భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. లోకాన్నే ఆయన నిలబెట్టాడు. నేను అలాంటి దేవుని నేను నమ్ముచున్నాను అనే విశ్వాసం మనకు రావాలి. నీ హృదయంలో ఆ విశ్వాసం ప్రారంభం కావాలి. అందుకనే 55వ కీర్తన 23వ వచనంలో ఏమని చదువుతున్నాం? చివరి మాట, నేనైతే ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను. కావున పిల్లరా, ఇలాగూ దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచుతూ ఉన్నావా? ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచుతూ ఉన్నావా? ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నావా? అన్ని విషయాలలో ఆయన మనకు సహాయము చేయువాడు. అందుకనే దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలి అనంటే మనం చేయాల్సిన పనులు నేర్చుకుంటున్నాం ఇప్పుడు. దేవుని ఆశీర్వాదాలు పొందటానికి మనం చేయాల్సిన పనులు ఏంటి? 1, దావీదు గారు ఏమంటున్నాడు? నీవు యథార్థవంతుల ఎడల ఇష్టపడుతున్నావయ్యా, అందుకని నేను కూడా యథార్థవంతుడిగా ఉంటున్నాను. నీవు యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. తర్వాత పౌలు గారు ఏం చెప్పాడు? నేను క్రీస్తు కొరకు జీవించుచున్నాను. దేవుని కొరకు బ్రతుకు నువ్వు. దేవుని వాక్యము కొరకు నువ్వు జీవించు. దేవుని వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాక్యానుసారముగా నువ్వు బ్రతుకు. అబ్రహాము దేవుని కొరకు జీవించినట్లుగా,
ఇస్సాకు యాకోబులు దేవుని కొరకు జీవించినట్లుగా, మోషే దేవుని కొరకు జీవించినట్లుగా, పౌలు గారు దేవుని కొరకు జీవించినట్లుగా మనము కూడా దేవుని కొరకు జీవించాలి అనే ఆ తీర్మానం మనం కలిగి ఉండాలి. మూడో విషయం ఏం చూస్తున్నాం మనం? ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఇక్కడ చదువుకున్నాం కదా, దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు ఆయనే, కాబట్టి తప్పకుండా నన్ను ఒక రోజున లేవనెత్తుతాడు అనే నమ్మకం, విశ్వాసను దేవుని మీద ఉంచాలి. కృంగ చేయవాడును లేవనెత్తువాడును ఆయనే, కావున నా ప్రభు నన్ను లేవనెత్తువాడు, నాకు సహాయము చేసే దేవుడు అని నువ్వు విశ్వాసం ఉంచాలి. కావున ప్రభువును పిల్లరా, ఇలాగూ దేవుని మీద నువ్వు విశ్వాసంతో ముందుకు పోతూ ఉన్నప్పుడు ఆయన తప్పకుండా నిన్ను కనికరిస్తాడు. ఇంకా ఇంకొక మాట చూద్దాం. దేవుని ఆశీర్వాదాలు మనకు రావాలి అనంటే కీర్తన గ్రంథంలోనే 17వ కీర్తన చూడండి. 17వ కీర్తన 15వ వచనం. 17వ కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ఆశను తీర్చుకుంటానయ్యా. ఏంటండి ఈయనకున్న ఆశ? ప్రతి ఒక్కళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి. ఉంటాయా? ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది, ఏదో ఒక ఆశ ఉంటుంది. కొంతమందికి తిండి మీద ఆశ, కొంతమందికి వస్త్రాల మీద ఆశ, కొంతమందికి అధికారం మీద ఆశ, కొంతమందికి డబ్బు మీద ఆశ. రకరకాల ఆశలు ఉంటాయండి మనుషుల్లో, రకరకాల ఆశలు. కానీ ఇక్కడ ఈ కీర్తనకారుడైన దావీదు గారు ఏం ఆశ కలిగి ఉన్నాడు? ఏమంటున్నాడు? నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదని. ఏం కలిగిన వాడిగా ఉండాలనుకుంటున్నాడు? నీతి గలవాడనై. అంటే నాలో నీతి కనపడాలి. దేవుని నీతి. నీతి అనగా దేవునిలో ఉన్న గుణాలు, దేవునిలో ఉన్న లక్షణాలు మనం సంపాదించుకోవటం. అది దేవునిలో ఉన్న స్వభావము. పౌలు గారు ఏమంటాడు? క్రీస్తు యేసు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాలో ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటాడు కదా. నాలో ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపం ఏర్పడాలి అంటే దేవుని మనస్సు నీకు రావాలి, దేవుని స్వభావం నీకు రావాలి. దేవుని స్వభావం వస్తుందా మరి మనలో? ఆ స్వభావం రావాలని నువ్వు అడగాలి. లేకపోతే సాతానుడు స్వభావమే ఉంటుంది మనుషుల్లో. ఎప్పుడు ఏదో ఒకటి అసూయ, ద్వేషం, ప్రేమహీనత, క్షమించలేని మనస్సు, ఓర్చుకోలేని మనస్సు, ఇలాంటివన్నీ మనుషుల్లో ఉండిపోతాయి. సాతానుడు మనసే ఉంటుంది. కానీ మనలో ఈ మనసంతా పోయి ఎవరి మనసు రావాలి మనలోనికి? దేవుని మనస్సు మనలోనికి రావాలి. దేవుని స్వభావము, దేవుని ప్రేమ, దేవుని ఆలోచనలు, ఆయనను పోలి నడుచుకోవటం, అలాగే వాక్యానుసారమైన జీవితం జీవించటం,
ఇవన్నీ చేసినప్పుడు దేవుల్లో ఉన్న నీతి మనలోనికి వచ్చేస్తుంది. సౌలు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించేటప్పుడు సౌలును గూర్చి రాయబడిన మాటలు ఏమిటంటే, అతడు పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడు. చెప్పండి అందరూ, ఆయన ఎలాంటి వాడు? దోషకుడు, హింసకుడు, హానికరుడు. అది సౌలు స్వభావం. కానీ ప్రభు దర్శించిన తర్వాత, దేవుని స్వభావం వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నేను మీ అందరికీ దాసుడను అని అంటున్నాడు. మీ అందరికీ నేను సేవకుణ్ణి అని అంటున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనండి అంటున్నాడు. కారణం ఏంటి అనంటే, దేవుని నీతి పౌలు గారిలోనికి వచ్చింది. కావున ప్రభువునందు పిల్లరా, మనము కూడా ఆ నీతిని పొందుకోవాలి. దేవా, నీ నీతి కలిగిన మాటలు నాకు ఇవ్వండి, నీతి కలిగిన ఆలోచనలు నాకు ఇవ్వండి అని నువ్వు అడుగుతూ ఉంటే నిదానంగా ఆయన నీతి నీలోనికి వస్తూ ఉంటుంది. అదే కదా ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నీతి కలిగిన వాడనై ముఖ దర్శనము చేసేదను అనగా, దేవుణ్ణి చూడాలంటే ఏమన్నాడు ప్రభు? నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను నీతిమంతుడిని కనుక మీరును నీతిమంతులుగా ఉండాలి. ఆ నీతిని కలిగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ముఖ దర్శనం మనం పొందుకుంటాం. తర్వాత ఏమంటున్నాడు? నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఏం ఆశలు? ఈ ఆశలు దేవుని కొరకైన ఆశలు, దేవుని పనిని చేయాలి అనే ఆశ, దేవుని పరిచర్య చెయ్యాలి అనే ఆశ, దేవుని సువార్త ప్రకటించాలి అనే ఆశ, ఆత్మలను రక్షించాలనే ఆశ, బైబిల్ చదవాలనే ఆశ, మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలనే ఆశ, ఉపవాస కూటాల్లో నమ్మకంగా ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉండాలనే ఆశ ఉన్నాయా? ఎలాంటి ఆశలు పిల్లరా? ఇవన్నీ కూడా మనకు దేవుని నీతినిస్తాయి, దేవుని స్వరూప దర్శనాన్ని మనకిస్తాయి. ఈ ఆశను మనం కలిగి ఉండాలండి. ఈ ఆశను మనం కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ రాస్తా ఉన్నాడు, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. పిల్లరా, మనకు రకరకాల ఆశలు ఉంటాయి. ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఇలాంటి ఆశలు ఎన్నో ఉంటాయి. కానీ దేవుని కొరకు జీవించాలనే ఆశ కలిగి ఉండటము అది ఉత్తమమైనటువంటిది. ఆ ఆశ నువ్వు కలిగి ఉంటే మిగిలినవన్నీ ప్రభువే చూసుకుంటాడు, ప్రభువే నీకు సహాయం చేస్తాడు. ఆ విశ్వాసం కూడా నీకు రావాలి, ఆ నమ్మకం దేవుని మీద నీకు కుదరాలి. మరి అలాగుంటున్నామా? చివరిగా దేవుని ఆశీర్వాదాలు రావాలంటే ఇప్పుడు ఏమేమి మనం విన్నాము? ఒకటి, యథార్థత కలిగి ఉండాలని విన్నాము. రెండవది, దేవుని కొరకు జీవించాలి, పౌలు గారిలాగా దేవుని కొరకు జీవించాలి అని విన్నాము. మూడవది విన్నాం, దేవుని మీద నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి అని విన్నాము. నాలుగవదిగా, ఆయన నీతిని కలిగి ఆయన స్వరూప దర్శనము చేయాలి అనే ఆశ మనలో ఉండాలి. చివరిగా, దేవుని ఆశీర్వాదాలు రావడానికి మనం చేయాల్సిన మరొక పని 5వ కీర్తనలోనే ఉందో చూడండి. 5వ కీర్తన 7వ వచనం చూద్దాం.
నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. ఏ దిక్కు చూస్తానంటున్నాడండి? ఏ దిక్కు చూస్తానంటున్నాడు? నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. ఆమేన్. ఏ దిక్కు చూడాలి మనం? పరిశుద్ధాలయము దిక్కుకు మనం చూసుకోవాలి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడంట ఒక పెద్ద ఆయనతో. ఒక యవనస్తుడు ఏమన్నాడు? ఈ టైంలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడంట. ఆయన ఏమన్నాడంట? తూర్పుకు తిరిగి దండం పెట్టుకోపోరా అన్నాడంట. ఏ దిక్కుకు చూడమంటున్నాడు? తూర్పు తిరిగి దండం పెట్టుకో. ఏమైంది? అటు తిరిగితే ఏమవుతుంది? చాలామంది పిల్లరా ఎటెటో చూస్తారు, మనుషుల వైపు చూస్తారు, వాళ్ళే దిక్కు అనుకుంటారు. కొన్నిసార్లు ఏదో ఇతరులు ఏదైనా సహాయం చేస్తానంటే వాళ్ళ వైపు చూస్తారు, వాళ్ళే దిక్కు అనుకుంటారు. మన మైండ్ రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎటువైపు చూస్తూ ఉంటాం. కానీ ఏ దిక్కుకు చూచినా కూడా మనకు మిగిలేది ఏమిటంటే నిరాశ. మనకు మిగిలేది ఏమిటంటే నిస్పృహ మిగులుతుంది. కానీ మనము ఏ దిక్కుకు చూడాలి? పరిశుద్ధాలయము దిక్కుకు చూడాలి. దేవుని మందిరంలో ఏముందంట? నీ మందిరములో సమృద్ధి ఉన్నది. ఆయన సన్నిధిలో ఏముందంటే సంపూర్ణ సంతోషం. అందరూ చెప్పండి, ఆయన సన్నిధిలో ఏమున్నాయి? సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన సన్నిధిలో ఏమున్నాయనంటే ఘనత ప్రభావములు ఉన్నాయి. ఏమున్నాయండి? ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నాయి. చూడండి 96వ కీర్తన 6వ వచనం చూడండి. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. చూసారండి? వీటిని మనం పట్టుకోవాలి. ఆయన సన్నిధిలో ఏం దొరుకుతాయి? నీకు ఘనత దొరుకుతుంది, దేవుని ప్రభావము ఉన్నది. అందుకనే ఆయన సన్నిధి వైపు పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. ఏ దిక్కు చూడాలి మనం? పరిశుద్ధాలయము దిక్కు. ఈ పరిశుద్ధాలయము దిక్కు చూడటం అంటే అర్థం ఏంటంటే, ఇక మాకు ఏది లేదు ప్రభువా, నీవే మా దిక్కు అని ప్రభువుతో చెబుతున్నావు అన్నమాట. దేవుడే దిక్కు. యెహోషాపాతు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఏం చెప్పాడు? ప్రభువా, ఈ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా మాకు మీరు కాపాడండి. ఈ టైంలో ఇక మాకు ఏ దిక్కు లేదు, యెహోవా నీవే మా దిక్కు. సహోదరా సహోదరి, నీ కష్టాలలో, నీ కృంగుదలలో, నీ సమస్యల్లో, నీవు ఇబ్బందులు పడుతున్న సమయాల్లో ఆయన పరిశుద్ధాలయము వైపు ఆ దిక్కు చూచి దేవునిని నువ్వు స్తుతించుకోవాలి. హన్నాకు ఒక సమస్య ఉన్నప్పుడు ఎక్కడ పోయి ప్రార్థన చేసింది? దేవుని మందిరంలోకి వెళ్ళింది. ఎంతమంది వెళ్ళారు ఆ మందిరంలోకి? హన్నా ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది వెళ్ళారు? ఎవరు లేరు, ఒక్కతే వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేసింది. యెహోషాపాతుకి కష్టాలు వచ్చినప్పుడు ఎంతమంది వెళ్ళి మందిరంలో ప్రార్థన చేశారు? ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేశాడు. పిల్లరా,
కొన్ని సమయాల్లో మనం మందిరాల్లో ప్రార్థనలో అందరూ విశ్వాసులు లేక సంఘంలో ఉన్న అందరూ ఉన్నప్పుడు చేసే ప్రార్థనలు ఉంటాయి. వాటిని ఉపవాస ప్రార్థనలు అంటాం. అది వేరు. కానీ అసలు నీ ప్రార్థనలకు జవాబు రావాలంటే, నీ ప్రార్థనలో దేవుని కార్యాలు జరగాలంటే అందరు లేనప్పుడు ఒంటరిగా వెళ్ళాలి. నువ్వు మందిరంలోకి ఒక్కదానివే వెళ్ళాలి, ఒక్కడివే వెళ్ళాలి. దేవుని వైపు నీ హృదయాన్ని విప్పి, ప్రభువా ఈ పరిస్థితుల్లో వచ్చాను, నీవే నా దిక్కు అని ఆయన పరిశుద్ధాలయం వైపు నీ చేతులెత్తి నీవే నా దిక్కు అని ఆయనను నమస్కరిస్తూ ప్రార్థన చేయాలి. అదండి ప్రార్థన అంటే. అందరితో చేస్తాం, అది అవసరమే. కానీ ఒంటరిగా నువ్వు చేసుకునే ప్రార్థన నీ సమస్యలు తీర్చబడతాయి. అది కూడా దేవుని మందిరానికి ఒక్కడవే వెళ్ళిపోవాలి. కొన్ని గంటలు ఒక్కదానివే నువ్వు చేసుకోవాలి. చేసుకున్నంతసేపు, నడిపింపు వచ్చినంతసేపు ప్రార్థన చేసుకొని నీ బాధలన్నీ ప్రభుతో చెప్పుకొని తిరిగి వెళ్ళాలి. మళ్ళా తర్వాత ఇంకొక రోజు, తర్వాత ఇంకొక రోజు ఇలాగ కంటిన్యూస్గా కొన్ని దినాలు, వారాలు అలా చేయగలిగితే తప్పకుండా ప్రభు నీకు జవాబిస్తాడు. కానీ మనకు టైం ఉంటుంది, కానీ దేవుని మందిరానికి వెళ్ళాలి అనే మనస్సు ఉండదు. అది అక్కడే నీ సమస్యలు తీరట్లా. ఆయన సన్నిధిలో ఏమన్నాయండి? 6వ వచనం ప్రకారం, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వొక్కడవే మోకాళ్ళ మీద ఉండి, నువ్వొక్కదానివే మోకాళ్ళ మీద ఉండి ఆయన వైపు చేతులెత్తి, మహిమ ఘనతకు అర్హుడవు నీవే ప్రభువా, నీవే నా దిక్కు అని పాడుకుంటా ప్రార్థన చేసావనుకో, నీ ప్రార్థనలో గొప్ప శక్తి వస్తుంది. గొప్ప శక్తి వస్తుంది. ఆయన సన్నిధిలో ఉన్న ఘనత ప్రభావము నీకు విడుదల వస్తుంది. అందుకని ఇక్కడ చదువుతున్నాం, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. అందుకని ఆయన మందిరములోనికి వెళ్ళి ఆ పరిశుద్ధాలయము దిక్కు చూచి మనము ప్రార్థన చేయాలి. ఆమేన్. మరి అలాగూ మనం సిద్ధపడదామా? ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన మనం చేయగలుగుతామో దేవుని ఆశీర్వాదాలు మనలోనికి వస్తాయి. ఒట్టొట్టి మాటల వలన ఉపయోగం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు చర్చించుకోవటం వల్ల, కబుర్లు చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఇదిగో ఈ 5 విషయాలు నువ్వు పాటించు. ఎన్ని విషయాలు? 5 విషయాలు. ఏంటి? దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే 5 విషయాలు చేయాలని విన్నాం ఈ దినం. ఏం చేయాలి? 1, నీవు యథార్థముగా ఉండటం నేర్చుకో, దావీదులాగా. 2వది, యేసుక్రీస్తు కొరకు నేను జీవించాలి, దేవుని కొరకు జీవించాలని తీర్మానం చేసుకో, పౌలులాగా. 3వది ఏంటి? ఆయన యందు నమ్మిక ఉంచు. ఆయన ఏదైనా చేయగలడు, నా జీవితంలో ఏదైనా చేయగలడు అనే నమ్మకం ఉంచు, ఆ విశ్వాసం ఉంచు, దావీదులాగా. 4వది ఏమన్నా? నీతి కలిగి ఉండు, అబ్రహాములాగా, యోబులాగా, నోవహులాగా, దావీదులాగా నీతి కలిగి ఉండు. చూడండి, అబ్రహాము, అలాగే యోబు, దావీదు, వీళ్ళని గూర్చి బైబిల్లో రాసేటప్పుడు నీతి అనే మాట ఖచ్చితంగా వస్తుంది. అబ్రహాము నీతిమంతుడని ఉంటుంది, యోబు నీతిమంతుడని ఉంటుంది, అలాగే దావీదు నీతిమంతుడని ఉంటుంది, నోహు తన తరం వారి అందరిలో నీతిమంతుడని ఉంటుంది. ఆ నీతి 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 అనే మాట
వీళ్ళ పేర్లు చెప్పగానే నీతి అనే మాట వచ్చేస్తుంది. కారణం ఏంటి అంటే నీతిగా జీవించారు. చివరిగా ఐదోది ఎటు చూడాలని విన్నాం మనం, ఆయన పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించాలి, పూజించాలి, ఆరాధన చేయాలి. ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. చెప్పలు కొట్టండి ఒకసారి అందరూ. దేవుని ఆశీర్వాదాలు మనం పాడతామే, ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము, ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. పాట పాడతావు, పాట పాడగానే ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నారా? చెప్పండి, పాడగానే వచ్చేస్తాయా? ఆ పాటకు తగిన జీవితం కావాలి. ఈ 5 విషయాలు దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ఇదిగో ఈ 5 విషయాలు చేయాలని విన్న, వీటిని చేస్తూ వెళితే అప్పుడు ఈ పాట పాడు, ఆశీర్వాదాలు నీకు వస్తాయి. అర్థమైందా? ఎప్పుడు చూసినా నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేవాడు నీ ప్రక్కనే ఉన్నాడు అనుకో, ఏమాడేవాడు? చెప్పాలి, ఏమాడేవాడు? ఎప్పుడన్నా పలకరించు, నోరు తెరిస్తే నీకేం చెబుతాడు? అబద్ధాలు ఆడేవాడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఒక సలహా అడిగావు, ఇదేం చేద్దాము అని. వాడు చెప్పాల్సింది ఏదో చెప్పాడు, వెంటనే ఏమంటావు నువ్వు? రేయ్, నీ అబద్ధాలు నాకు చెప్పాకు, నేను నిన్ను నమ్మను అంటారు. అవునా కదా? నీ అబద్ధాలు నాకు చెప్పాకు, నేను నిన్ను నమ్మను అంటారు. అలాగే ప్రియరా, అసలు ఆశీర్వాదాలు వచ్చే పనులు చేయకుండా ఊరకేదో ఆశీర్వాదంబుల్ మా మీద అని నువ్వు పాడుతుంటే దేవుడు ఏమనుకుంటాడంటే, ఎందుకు పాడతావు అనవసరంగా, ఎలా నిన్ను ఆశీర్వదించాలి అని అంటాడు. ఆశీర్వాదము పొందే పనులేమన్నా చేస్తున్నామా మనం? అందుకనే పిల్లరా, మనము పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించాలి. మరి అలాగ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభా, దేవుని ఆశీర్వాదములు వచ్చే పనులు మేము చేయాలి కదా, అలాంటి వారిగా మేము మారాలి కదా ప్రభా. మీ ఆశీర్వాదములు మాకు మీరు దయచేయండి. యథార్థత కలిగి ఉండాలని మేము విన్నాము కదా, యథార్థవంతులుగా మమ్మలను చేయండి ప్రభా. నమ్మకస్తులుగా ఉండాలి ప్రభా, మీ యందు నమ్మిక ఉంచాలి నాయన. అలాగే మీ కొరకు మేము జీవించాలి ప్రభా. నీతిని కలిగి ఉండే ఆశ మాలో ఉండాలి. పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించు వారముగా మేము ఉండాలి ప్రభా. అట్టి వారిగా మమ్మలను చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అందరూ ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేసుకోనండి. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. రాజులు రాజా మీకు వందనాలు, ప్రభులు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ ఆత్మశక్తిని, మీ సహాయమును మాకు మీరు దయచేయండి. వాక్యానుసారమైన జీవితము మాకు మీరు ఇవ్వండి ప్రభువా. పరిశుద్ధాత్మ సహాయమును మాకు మీరు దయచేయండి. మీ వాక్యము మా హృదయములో నిలిచి ఫలించులాగున చేయమని
నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి ఆయన ఆశీర్వాదములు పొందుటకు మనము ఏమి చేయాలో వాటిని చేస్తూ ముందుకు సాగుటకు ప్రభు మనకు సహాయము చేయను గాక. ఆమేన్.